ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారానికి ఎప్పటికీ తరగని డిమాండ్ ఉంది. అయితే బంగారంలో క్యారెట్ల వాల్యూ తగ్గితే ఆ డిమాండ్ అలానే ఉంటుందా? ఎందుకంటే విపరీతంగా పెరిగిపోతున్నటువంటి బంగారంకి డిమాండ్, మరోవైపు దిగుమతుల విలువని దృష్టిలో పెట్టుకొని 9 క్యారెట్ గోల్డ్ని కొత్తగా మన దేశంలో అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ రావచ్చు. సో 9 క్యారెట్ గోల్డ్ వస్తే ఎటువంటి పరిణామాలు జరగవచ్చు? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు డాక్టర్ కృష్ణారెడ్డి గారు, ఎకనామిక్ ఎక్స్పర్ట్, అలానే గోల్డ్ ఎక్స్పర్ట్, ఆయన లైవ్లో ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. కృష్ణారెడ్డి గారు, ఈ 9 క్యారెట్ గోల్డ్ అనేటువంటి చర్చ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. మనకి జనరల్గా ఏంటంటే ఇండియన్స్కి ఈ ఆర్నమెంట్ గోల్డ్ అనేది చాలా విపరీతమైనటువంటి మోజున్న అంశం. ప్యూర్ గోల్డ్ బిస్కెట్లు పెట్టుకునే దానికంటే కూడా ఆర్నమెంట్ పైన మక్కువ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 9 క్యారెట్ ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేస్తుంది? ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక పాలసీ విధానం అండి భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. మనం చూడొచ్చు, ప్రపంచంలోనే అత్యధికంగా బంగారు ప్రియులు అంటే రిటైల్గా వాడే వాళ్ళు ఎవరున్నారంటే భారతీయులు. దాంట్లో ముఖ్యంగా ఆభరణాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర గోల్డ్ బిస్కెట్లు కొంత వాడకంలో ఉన్నప్పటికీ కూడా పెట్టుబడిగా చూడరు. చాలా వరకు ఆభరణాలను ధరించడానికి ఆసక్తి చూపించేటువంటి సమాజం కాబట్టి ఇవాళ బంగారం ధరలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆభరణాలు లేకుంటే ఫంక్షన్లోనూ పార్టీలోనూ కొంత ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఒక 1 గ్రామ్ గోల్డ్ అనేటువంటి విధానంలో లేదంటే ఈ చేసినప్పటికి కూడా కొంత ఈజీగా ఐడెంటిఫైడ్ కావడం, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కాలం తర్వాత వాటి వన్నె తగ్గడం క్రమంగా జరిగేది. కాబట్టి పెద్దగా ప్లస్ అవి 5 సంవత్సరాల తర్వాత పూర్తిగా నిరుపయోగమయ్యేది. కానీ ఇవాళ 9 గ్రామ్ గోల్డ్, ఇది ఏదైతే 9 క్యారెట్స్ పేరుకు 1 గ్రామ్ గోల్డ్ అయినా కానీ ఆర్నమెంట్ సైజుని బట్టి దానిలో 1 గ్రామ్ ఉంటుందనేటువంటి కమిట్మెంట్ ఏమైనా ఉందా, లేదంటే ఒట్టి పైపోతగానే దాన్ని చూసేవాళ్ళు? దాన్ని పైపూతగానే చూసేవాళ్ళు. దాని 1 గ్రామ్ గోల్డ్గా కూడా ఉండకపోయేది. గోల్డ్ పూతలాగానే ఉండేది. దానికి మాట ఒక 1 గ్రామ్ గోల్డ్ వాడేవాళ్ళు. అది పూర్తిగా వ్యర్థమైపోయేది. ఇవాళ 9 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మనకు వీళ్ళు ఒక రోజు, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆభరణాల విషయంలో కొంత ఆసక్తి కనిపిస్తున్న సమయంలో వీరు వద్దు, కొత్త మోడల్స్, కొత్త డిజైన్స్ మేము వాడుకలో చేసుకోవాలి అనుకున్నప్పుడు పూర్తిగా నష్టపోకుండా వాటిని ఎక్స్చేంజ్ చేసుకొని ఈ 9 క్యారెట్స్ ద్వారానే కొత్త మోడల్స్ని ఆ మెరుపు కానీ ఆ షైనింగ్ కానీ ఎక్కడ కూడా క్వాలిటీలో మనకు తేడా కనిపించకుండా ఆ ఆభరణాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా భారతీయ వినియోగదారులకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఎవరైతే ఈ బంగారు ఆభరణాలని ఒక సోషల్ ప్రెస్టేజ్గా తీసుకునేటువంటి సమాజంలో ఈ 9 క్యారెట్ గోల్డ్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే మనకు 24 క్యారెట్ ఉంది, 22 క్యారెట్ ఉంది. ఈ రెండింటి మధ్యలో కూడా దాదాపు ఎప్పుడు ఒక 5-6 వేలు వ్యత్యాసము కనబడుతూ ఉంటుంది. ఇవాళ ఈ 9 క్యారెట్ వల్ల దాదాపుగా ఒక 20-25 వేల లోపే ఒక తులం బంగారం వచ్చే. ఒక విషయం, ఇప్పుడు 18 క్యారెట్ అని చెప్పని మళ్ళీ మధ్యలో ఒకటి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. బట్ 18 క్యారెట్ కంటే కూడా ఆర్నమెంట్ గోల్డ్ అంటే 22 క్యారెట్ అనేటువంటి ఒక స్టాండర్డ్ నోషన్ అనేది మన దేశంలో కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు 9 క్యారెట్ల బంగారం అనే దానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రజల్లో ఈ అవగాహన తీసుకురావాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఆభరణాలు కొనేటప్పుడు కూడా అది పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అనేటువంటి భ్రమలో కొంటుంటారు అన్నమాట. అంటే మనకు వేస్టేజ్ చాలా పోతుంది. అంటే ఇప్పుడు మన మార్కెట్లలో ఇప్పుడు టీవీలో చూస్తే 66 వేలు తులం బంగారం వస్తుందంట అని చెప్తాం. షాప్కి వెళ్తే అక్కడ మీరు ఆర్నమెంట్కు డిప్రిసియేషన్, వేస్టేజ్ ఛార్జ్ కింద 20%, 30% జిఎస్టీ ఇవన్నీ కలుపుకుంటే అది మళ్ళీ 75,000, 76,000 అవుతుంది. అదే బంగారం మళ్ళీ దాంట్లో ఉండే స్టోన్స్ ఇవన్నీ తీసేస్తే దాదాపు 80,000. అంటే బంగారం రేటుకి ఒక 20,000 నుంచి 30,000 అదనంగా చెల్లిస్తాం. కానీ అదే ఆభరణాన్ని అదే షాప్ లో నువ్వు కొన్న మరో 5 నిమిషాలకి అమ్మితే ఆ 30,000 కట్ చేసి ఓన్లీ బంగారం రేటే ఇస్తాడు. అంటే వేస్టేజ్ అనేది పోతుంది చాలా. అది పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అనేటువంటిది అది పూర్తిగా నిజం కాదు. ఎంతో కొంత కొన్ని ఆపద సమయాల్లో బ్యాంకు లోన్లకు వాటికి కొంత ఉపయోగపడినప్పటికీ కానీ మనం పెట్టిన పెట్టుబడికి ఆ ఆభరణానికి పెద్ద స్థాయిలో లేదు. కాబట్టి ఈ లెక్కలు బేరేజీలు వేసుకున్నప్పుడు ఆభరణాన్ని కేవలం మనం అందంగా కనిపించడానికి, లేకుంటే ఒక డిజైన్ వేసుకున్నట్టుగా వేసుకోవడానికి అయితే ఈ 9 క్యారెట్ గోల్డ్ అనేటువంటిది ఉపయోగము. అందుకనే ప్రజల్లో ఈ 9 క్యారెట్ గోల్డ్ లో ఏదైనా ప్రామాణికత ఉంటుంది. 9 క్యారెట్ గోల్డ్ అంటే ఒక 10 గ్రాముల బంగారం ఆభరణం చేస్తే అందులో ఎంత మేరకు బంగారం ఉండే అవకాశం ఉంటుంది?
అదే అండి 9 క్యారెట్ ఖచ్చితంగా, అంటే దాన్ని బట్టి ఎంత 1 తులం తీసుకున్నా లేకుంటే 1 గ్రామ్ తీసుకున్నా దాని విలువ 1 క్యారెట్ 9 క్యారెట్ ఉంటుంది. మనం ఎట్లాగైతే 24 క్యారెట్ అంటున్నామో 24 క్యారెట్ లో ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్, గోల్డ్ ఎంత ప్యూరిటీ ఉందని చెప్పేదే ఇది. సో అది ఎంత చిన్నది తీసుకున్నా ఎంత పెద్దది తీసుకున్నా ప్యూరిటీ విషయానికి వచ్చినప్పుడు 9 అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాగండి. ఓకే, ఇంకొక రకంగా చెప్పాలంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాగా. కానీ వాటి క్వాలిటీ ఉపయోగాలలో వేరే ఉన్నా ఇక్కడ ఆభరణాలు కాబట్టి మీకు ఆ షైనింగ్ లో కానీ క్వాలిటీలో కానీ ఈ 9 క్యారెట్ వల్ల పెద్దగా నష్టం కానీ లేకుంటే చూసే కనిపించే విధానంలో కూడా పెద్దగా తేడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ అది పెద్ద ఎత్తున కాకపోయినా సామాన్యులకైతే ఊరట లభిస్తుంది. అయితే ఇంకొక విషయం, మన దేశంలో బంగారం అంటే ఒకటే అవసరమైన సందర్భంలో ఇందాక మీరు కూడా అన్నారు తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడాలి. సో 9 క్యారెట్ గోల్డ్ని బ్యాంకులు కుదవ పెట్టుకోవడానికి అంగీకరించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, దాని విలువను బట్టి. 9 క్యారెట్ కి దాని విలువ ఏదైతే ఉందో 9 క్యారెట్ కి ఎంతైతే విలువ ఉంటుందో దాంట్లో పర్సంటేజ్ చేసుకొని దానికి రకంగా ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో నేను అందుకే గోల్డ్ స్టాండర్డ్స్ అన్ని పాటించడానికి కూడా ఛాన్స్ ఉంటుందా? ఈ హాల్ మార్క్ గోల్డ్ ఇట్లా క్వాలిటీ అప్లికేబుల్ అవుతాయి ఖచ్చితంగా. 18కు 22కు 24కు ఏ రకమైనటువంటి ఉన్నాయో 9 క్యారెట్ లో కూడా దీన్ని ఏంటంటే డివిజబుల్ చేసి కొంత ప్యూరిటీ తక్కువగా తీసుకొచ్చి ధర తక్కువ రావడం వల్ల అందుబాటులోకి వస్తుంది. అందుకని అన్ని రకాల గోల్డ్ ఉంటుంది. ఇవాళ 9 క్యారెట్ రాగానే 24 క్యారెట్ తీసేస్తారంటే తీసేయరు, అది కూడా వాడుకలో ఉంటుంది. ఎవరైతే వాటిని అఫోర్డ్ చేయలేము, దాన్ని కొనుగోలు చేయలేము అనుకున్నప్పుడే, అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న అపార్ట్మెంట్స్, చిన్న విల్లాస్ ఎట్లయితే ఉన్నాయో ఈ బంగారంలో కూడా ఎవరెవరు వారి కేటగరైజేషన్ జరుగుతుంది. వాళ్ళ అవసరాల తగ్గట్టుగా నివాసాలు ఏర్పరచుకున్నట్టు వారి అవసరాల తగ్గట్టుగా బంగారాన్ని కూడా కొనుగోలు చేసుకోవడానికి ఉంటుంది. వ్యత్యాసం ఆభరణాలు వేసుకున్నప్పుడు పెద్దగా ఆ ఐడెంటిఫికేషను, ఆ క్లారిటీ విషయంలో పెద్దగా ఏముండదు. కాబట్టి ప్రజలు, సామాన్య ప్రజలు కూడా కొంత మానసికంగా కావచ్చు లేకుంటే ఆర్థికంగా కావచ్చు మాకు ఉన్నాయి అనే భరోసా కల్పించే విషయంలో ప్రయత్నమే తప్ప ఇది ఒక ప్రత్యామ్నాయం కాదు. కానీ ఒక విషయం, మన దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది ఈ మధ్యకాలంలో. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది అనేసరికి బంగారం ధరలు ఏమైనా అపరిమితంగా పెరిగే అవకాశం ఉందా? త్వరలో ₹1,00,000 రీచ్ అయిపోతుంది 10 గ్రామ్స్ గోల్డ్ అనేటువంటి చర్చ నడుస్తుంది. అటువంటి సంకేతాలు ఏమన్నా ఆర్థిక వ్యవస్థలో కానీ ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో కానీ కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అండి. బంగారం అనేది కేవలం ఆభరణాల కోసమే కాకుండా ఇవాళ మనం వాడే మొబైల్లో చిప్స్ లో కూడా బంగారు రేకులు ఉంటాయి. ఒక ట్రాన్స్మిట్ కావాలంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి బంగారం యొక్క వినియోగం అనేటువంటిది అన్ని మైక్రో చిప్ లో కావచ్చు, అనేక రకాల వస్తువాట్లలో వాడకం కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా బంగారం ధర రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ దానికి ధర తగ్గడం కానీ వన్నె తగ్గడం కానీ ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే బంగారానికి ఉన్నట్టు విలువ అటువంటిది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో లేదంటే అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు ఇవాళ బంగారాన్ని వినియోగిస్తున్నాం కాబట్టి కేవలం ఆభరణాలు అయితే డిమాండ్ ఉండదు. కానీ ఇవాళ అనేక రకాల టెక్నాలజీలు వాడుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరింత ధరలు పెరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అది ఎప్పుడు పెరుగుతుంది? 6 నెలలు పడుతుందా, 6 సంవత్సరాలు పడుతుందా అంటే సమయానుకూలంగా మార్కెట్ యొక్క ఒడిదొడుకులను బట్టి, అంతర్జాతీయంగా ఉన్నటువంటి డిమాండ్లను బట్టి ఒడిదొడుకులు ఉంటాయి. కానీ గోల్డ్ జర్నీ చూసుకున్నా కూడా కొంత కరెక్షన్, మార్కెట్ ఒక 10 to 15% కరెక్షన్ అవుతే వెనక ముందు వెళ్తూ ముందుకే వెళ్ళింది తప్ప ఎప్పుడు కూడా మనకు వెనక్కి రాలేదు. రాబోయే రోజుల్లో కూడా ₹1,00,000 పెద్ద అది ఆశ్చర్యకరమైన ఫిగర్ కూడా కాదు. ఖచ్చితంగా మార్కులు త్వరలోనే చేరే అవకాశం. రైట్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది 9 క్యారెట్ గోల్డ్ తీసుకురావడం వెనకాల ఒక ప్రధానమైన వ్యూహం ఉంది కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. అలానే విలువ విషయంలో 22 క్యారెట్స్కి 24 క్యారెట్స్కి ఎలా అయితే వాల్యుయేషన్ ఉంటుందో అదే తరహాలో విలువను బట్టి దానికి అవసరానికి నిర్ణయించేటువంటి వెసులుబాటు బ్యాంకుల నుంచి కూడా ఒక అవకాశం ఉంటుందన్నారు. రాబోయేటువంటి రోజుల్లో మరింతగా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ఆభరణాల రూపంలోనే కాదు, వివిధ రకాల వస్తు సంచయ రూపకల్పనలో కూడా బంగారం పాత్ర పెరుగుతోంది. కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. త్వరలో 10 గ్రాముల బంగారం ₹1,00,000 అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఎలాంటి పరిస్థితుల్లో లేదని కృష్ణారెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.